Welcome to Ramya Tarot Reading 444. Dear viewers, ఒక మేల్ పర్సన్ నలుగురు విషయంలో అనుకుంది జరగదు. ఇద్దరిని బాధ పెట్టాలి అని చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం చేయాలనుకుంటున్నారు? ఈ విషయంలో ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, అథారిటీ ఉన్న పర్సనే, వర్క్ చేపిస్తున్న పర్సనే. ఓకేనా? తను ఒక దగ్గర ఉండి ఇంకొకరికి వర్క్ చేపిస్తున్నారు. ఓకేనా? ఒక చేతిలో వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఇంకో చేతిలో వాళ్ళు ఇంకొకరిని దండిస్తున్నారు. అంటే ఇది కరెక్టు, ఇది కాదు అని చెప్పగలిగే ఒక స్థానంలో అయితే వాళ్ళు ఉన్నారు. పెద్ద మనిషే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను, అథారిటీ ఉన్న పర్సను. ఆల్రెడీ తన విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తనకి ఎదురొచ్చి కూడా కొంతమంది అయితే నిలబడలేకపోయారు. ఓకేనా? సో తను మీ విషయంలో చూస్తున్నారు. ఎలాగైనా కేర్ గివర్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి, ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి అయితే అనుకుంటున్నారు. ఎస్, గూఢచర్లండి. కొంతమంది గూఢచర్లు అంటే ఇక్కడ ఒక కేర్ గివరు, లేదంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ, మదర్లీ నేచర్. ఓకేనా? సో సపోర్టివ్ అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అండ్ అలాగే డిసిప్లైనబుల్ అనమాట. వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి తద్వారా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు సైడ్లు, అంటే రెండు ఆటలు తనే ఆడేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? సర్కస్లో బాల్స్ ఫాస్ట్గా తిప్పినట్టు రెండు చేతులతో తనే క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు. అండ్ అది కూడా రెండు విధాలైన డిఫరెంట్ వ్యక్తులతో. ఓకేనా? అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీని ఇబ్బంది పెట్టేసి దాంట్లో కుడి చేతికి తెలియకుండా ఎడమ చేతికి, ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతికి ఇబ్బంది పెట్టినట్టు గూఢచారులు అందరినీ తలకిందులు చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు బయట వాళ్ళు. నెంబర్ 6 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. మదర్ విషయంలో, కేర్ గివర్ విషయంలో, అలాగే కిడ్స్ విషయంలో. కిడ్స్ ఇద్దరు ఓకేనా, వాళ్ళు పని చేసుకుంటున్నారు. అండ్ అలాగే కొండ ప్రాంతం ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, మేఘాల్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. మదర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. బ్రోకప్ చేయాలని అనుకుంటున్నారంట. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఫెమినైన్ ఎనర్జీని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు ఈ వ్యక్తి కనిపించకుండా. ఒక మదరు, కుటుంబం మొత్తాన్ని, ఇద్దరు ఫాదర్ ఎనర్జీస్ ఉన్నవారిని కూడా. దారులు చూస్తున్నారంట. ఎలాగైనా స్టక్ అయ్యేలా చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదండి. సాడ్ చేయలేరండి. డబ్బులు పోగొట్టుకున్నారు, వెరీ క్లియర్గా డబ్బులు పోగొట్టుకున్నారు. పెట్టుబడి లాభాలు వస్తున్నాయని హైయెస్ట్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండి. అవకాశం కోసం చూస్తున్నారంట, కానీ వాళ్ళు బ్రోకప్ కింద యాక్ట్ చేస్తున్నారు. పాస్ట్, లాంగ్ డిస్టెన్స్. ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మొత్తం ఒక ఓల్డ్ ఉమెన్, ఇద్దరు ఫాదర్ ఎనర్జీస్, వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలనుకుంటున్నారు అవకాశంగా తీసుకొని. అండ్ వాళ్ళు ఒక 4 మెంబర్స్ని వారి యొక్క చైర్ కోసం లేదా వారి యొక్క పవర్ కోసం, ఓకేనా, అండ్ వారికి తోడుగా ఉండే వాళ్ళని, ఓకేనా, అండ్ అలాగే వారి యొక్క పవర్ని వారి యొక్క చైర్కి అడ్డొస్తున్నారని వారి వెనకే ఉన్న వాళ్ళని, వారి వెనక వాళ్ళ కేర్ గివర్ ఆర్ మదర్ ఆర్ వారికి సపోర్టివ్గా ఉన్నవాళ్ళు, లవ్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు తప్పించేసిన ఎనర్జీ లేదా తప్పించే దాంట్లో పాలు ఉన్న ఎనర్జీలో కనిపిస్తుందండి.
ఇంకొకటి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్న వారిని కూడా, వారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్న వాళ్ళని, చేదోడు వాదోడుగా ఉన్న వారిని కూడా వారు తొక్కేశారు. ఓకేనా? గొర్రెల్ని చేసి వాళ్ళని ఆడించి ఆ యొక్క ఎనర్జీలో ఉన్న పర్సన్ వాళ్ళు బ్రోకప్ కాదు, దే ఆర్ యాక్టింగ్, సూపర్ యాక్టింగ్. ఉమెన్ అన్మ్యారీడ్ విషయంలో అవకాశంగా తీసుకొని ఇన్ని చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఉమెన్ అన్మ్యారీడ్ విషయంలో అవకాశాన్ని తీసుకొని వాళ్ళే క్రియేట్ చేసుకొని తద్వారా ఒక ఫెమినైన్ ఎనర్జీని, ఒక మదర్ ఎనర్జీని, ఇద్దరు కిడ్స్ని, ఒక ఓల్డ్ ఉమెన్ని, ఇద్దరు ఫాదర్ ఎనర్జీ ఉన్న పర్సన్ని, ఒక మేల్ ఎనర్జీని, అండ్ అలాగే గూఢచారులు. ఇప్పటి వరకు ఎవరెవరైతే వీళ్ళు పనిలో పెట్టుకున్నారో గూఢచారులు అందరూ, వారందరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నందుకు కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. వాళ్ళు మీ విషయంలో ఎంత విపరీతంగా అయితే కుట్ర చేయడానికి ట్రై చేస్తారు, ఇదంతా వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఆలోచనలు మీ పట్ల లేదా మీ ఇంట్లో వారి పట్ల. ఓకేనా? బట్ ఒకటి మాత్రం కన్ఫామ్ అండి, వాళ్ళు మీ జోలికి రాక మునిపే ఇదంతా వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికంటే ముందే మీరు ప్రొటెక్టెడ్, మీరు ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ఓకేనా? వాళ్ళు మీ దాకా రాక మునిపే మీరు ప్రొటెక్టెడ్. వాళ్ళు మీ దాకా రావాలి అనుకునే కొద్దీ అనౌన్స్మెంట్లు వచ్చేస్తాయి, అలర్ట్ వచ్చేస్తుంది. ఒకటి సైరన్, ఇంకొకటి ఐరన్. ఓకేనా? 2 రకాల లైట్స్ ఉన్నాయి. ఒకటి అంబులెన్స్, ఇంకొకటి కంప్లైంట్ ఇస్తే రెడ్ లైట్ వేసుకొని వస్తారు కదా. సో అది వారి సిచ్యువేషన్, అది వారి భయం. ఇది వారి వాళ్ళు ఏంటి అంటే, మీరు చూడడానికి సాదాగా ఉన్నారు కదా, ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ మీరేం తీసుకోరేమో. ఇక్కడ యాక్షన్స్ తీసుకునేది మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, వాళ్ళ తాపత్రయం అదే. మీరు వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి మీకు ఫేక్గా మిమ్మల్ని రోడ్డు మీదకి లాగాలి, దాని ద్వారా తిప్పించాలి. లోకల్ కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్, డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది ఇక్కడ. ఇలాంటి ఆటలు ఇంకా సాగవు. ఓకేనా? వాళ్ళు మీ జోలికి రావాలి అనుకునే కొద్దీ, మీ మీద కుట్ర చేయాలనుకునే కొద్దీ వారి గురించి, వారు చేసిన కుట్రల గురించి అనౌన్స్మెంట్లు వస్తూనే ఉంటాయి చాలా క్విక్గా, క్షణాలలో వచ్చేస్తాయి. వాళ్ళు తప్పించుకోలేరు, తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది, నేచర్ ఉంది, ఓకేనా, యూనివర్స్ ఉంది. విపరీతం అయిపోయినప్పుడు, లేదా వాళ్ళు లేదా ఆ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీరు ప్రొటెక్షన్ అడిగినప్పుడు లేదా గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు ఏమవుతుంది అంటే, మీ ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీ మీద ఎనర్జీ పరంగానే కాదు, ఎమోషనల్గాను మీ ఫ్యూచర్కి రావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా ప్రొటెక్ట్ అయిపోతాయి, ప్రొటెక్షన్లో ఉంటాయి. ఓకేనా? ఖచ్చితంగా ఏంజల్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకేనా? అండ్ అలాగే గ్రాటిట్యూడ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఒకటి ఏంజల్స్కి, నేచర్కి అండ్ పంచభూతాలకి, రెండవది పితృదేవులకి, అండ్ అలాగే మూడవది మీ యొక్క డివైన్ టీమ్కి. ఓకేనా? మీ ఇంట్లో ఇద్దరు విషయాలు అనుకుంది అయితే జరగలేదండి. అసలు ఏమనుకున్నారనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.